హాయ్, హలో అండ్ వెల్కమ్. ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ ఫైల్ ఫెచ్ అయ్యే ఆర్డర్ అండ్ ఇంకా అసింక్ అండ్ డిఫర్ వీటితో ఈ ఫెచ్ అయ్యే ఆర్డర్ని ఎలా చేంజ్ చేయొచ్చో చూద్దాం. ఈ కోడ్ ఉంది కదా, దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ హెచ్2 ఎలిమెంట్ ఉంది కదా, ఈ హెచ్2 ఎలిమెంట్కి రిజల్ట్ ఐడి అని ఒక ఐడి ఇచ్చాం. అండ్ ఈ ఎలిమెంట్కి ఇక్కడ ఈ రిజల్ట్ అనే వాల్యూని అటాచ్ చేస్తున్నాం ఇన్ జావాస్క్రిప్ట్. ఏ వాల్యూ 10 అండ్ బి వాల్యూ 20. ఈ ఏ అండ్ బిని యాడ్ చేసి ఈ రిజల్ట్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అండ్ ఈ రిజల్ట్ వాల్యూని రిజల్ట్ ఐడి ఉన్న ఈ హెచ్2 ఎలిమెంట్కి అటాచ్ చేస్తున్నాం. ఇఫ్ ఈ రన్ ద కోడ్, ఇక్కడ మనకి రిజల్ట్ వాల్యూ కనిపించట్లేదు. ఇక్కడ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఈ హెడ్ సెక్షన్ లోపల ఉంది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ని ఇక్కడ నుంచి కట్ చేసి ఈ బాడీ సెక్షన్ ఉంది కదా, జస్ట్ అబోవ్ ద క్లోజింగ్ ట్యాగ్ ఆఫ్ ద బాడీ పేస్ట్ చేద్దాం. నౌ ఇఫ్ యూ చెక్ ఇన్ ద బ్రౌజర్, మనకి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ ఈ రెండు సపరేట్ లైన్స్లో ఉన్నాయి కదా, ఒకే లైన్లో వచ్చేటట్లు సిఎస్ఎస్ని యాడ్ చేద్దాం. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, ఓకే, సేమ్ స్టైల్ ఈ కింద దీనికి కూడా యాడ్ చేద్దాం. ఫైన్. నో ఈ రెండు ఒకే లైన్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం స్క్రిప్ట్ ట్యాగ్ని ఇక్కడ బాడీ సెక్షన్లో ప్లేస్ చేస్తే రిజల్ట్ వాల్యూ వస్తుంది. బట్ ఇఫ్ ద స్క్రిప్ట్ ట్యాగ్ ఈజ్ ఇన్ హెడ్ సెక్షన్, అప్పుడు మనకి రిజల్ట్ వాల్యూ రావట్లేదు. ఇది ఎందుకంటే యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్, హెచ్టిఎంఎల్ పార్సింగ్ అనేది టాప్ నుంచి బాటమ్ వరకు జరుగుతుంది. అలా జరిగేటప్పుడు పార్సింగ్ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ దగ్గరికి రీచ్ అయినప్పుడు స్టాప్ అయిపోతుంది. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ దగ్గర హెచ్టిఎంఎల్ పార్సింగ్ స్టాప్ అయ్యి ఈ జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ విల్ ట్రై టు ఫైండ్ ఎలిమెంట్ విత్ రిజల్ట్ ఐడి. ఈ రిజల్ట్ ఐడితో ఉన్న ఎలిమెంట్ ఇక్కడ కింద ఉంది. బట్ ఈ కిందున్న ఈ కోడ్కి ఇంకా హెచ్టిఎంఎల్ పార్సింగ్ జరగలేదు. సో డామ్లో ఈ ఎలిమెంట్ అవైలబుల్గా ఉండదు. సో ఇక్కడ జావాస్క్రిప్ట్కి ఈ ఎలిమెంట్ దొరకదు. సో ఈ ఎలిమెంట్కి రిజల్ట్ వాల్యూ అటాచ్ అవ్వదు. ఓకే ఫైన్. జావాస్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఈ కిందున్న హెచ్టిఎంఎల్ కోడ్కి పార్సింగ్ అనేది జరుగుతుంది. అండ్ బేస్డ్ ఆన్ ద డామ్ ఇక్కడ కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇఫ్ యూ చెక్ ద కన్సోల్, ఇక్కడ మనం ఒక ఎర్రర్ చూడొచ్చు, కెనాట్ సెట్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్. ఇది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడొచ్చు ఎట్ లైన్ నెంబర్ 59 ఇక్కడ ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ కిందున్న కోడ్కి హెచ్టిఎంఎల్ పార్సింగ్ జరిగే కంటే ముందు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవటం వల్ల ఈ ఎలిమెంట్ మనకి దొరకదు. దట్స్ వై వి గాట్ దిస్ ఎర్రర్, కెనాట్ సెట్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్. దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని జస్ట్ ఇక్కడ బాడీ క్లోజింగ్ ట్యాగ్ అబోవ్ ప్లేస్ చేస్తే ఫస్ట్ ఈ పైన ఎలిమెంట్స్ అన్నిటికీ హెచ్టిఎంఎల్ పార్సింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత హెచ్టిఎంఎల్ పార్సింగ్ స్టాప్ అయ్యి ఈ స్క్రిప్ట్లో ఉన్న జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ రిజల్ట్ ఐడి ఉన్న ఎలిమెంట్ అనేది ఆల్రెడీ పార్స్ అయింది కనుక వి విల్ గెట్ ఇట్ అండ్ ఈ రిజల్ట్ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఈ జావాస్క్రిప్ట్ కోడ్ని ఇక్కడ హెచ్టిఎంఎల్తో పాటు కాకుండా ఒక న్యూ ఫైల్లో కూడా రాయొచ్చు. సో ఇండెక్స్ డాట్ జేఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. దీంట్లో ఆ కోడ్ని పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఈ స్క్రిప్ట్ అవసరం లేదు. అండ్ ఇక్కడ హెచ్టిఎంఎల్లో ఈ ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ని తెచ్చుకోవాలి. ఈ కోడ్ అవసరం లేదు. src is equal to index.js. ఇప్పుడు కోడ్ని రన్ చేస్తే నో చేంజెస్, వీ కెన్ సీ ద సేమ్ రిజల్ట్. బట్ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని ఇక్కడ హెడ్ సెక్షన్లో ప్లేస్ చేస్తే అగైన్ మనకి రిజల్ట్ కనిపించదు, బికాస్ ఈ కిందన్న కోడ్ పాస్ అయ్యే కంటే ముందే ఈ జావాస్క్రిప్ట్ కోడ్ రన్ అవుతుంది. ఇది డిఫాల్ట్ బిహేవియర్. ఫస్ట్ హెచ్టిఎంఎల్ పార్సింగ్ జరుగుతుంది అండ్ స్క్రిప్ట్ ట్యాగ్ దగ్గరకు వచ్చినప్పుడు పార్సింగ్ స్టాప్ అయ్యి జావాస్క్రిప్ట్ ఫైల్ ఫెచ్ అయ్యి జావాస్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆఫ్టర్ జావాస్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్ రిమైనింగ్ హెచ్టిఎంఎల్ కోడ్ అనేది పాస్ అవుతుంది. ఈ ఆర్డర్ని బై యూజింగ్ 2 అట్రిబ్యూట్స్ అసింక్ అండ్ డిఫర్ వీటితో చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది కదా, దీంట్లో అసింక్ అనే అట్రిబ్యూట్ని యాడ్ చేద్దాం. అసింక్ అట్రిబ్యూట్ యాడ్ చేస్తే హెచ్టిఎంఎల్ పార్సింగ్ అయ్యేటప్పుడు ప్యారలల్గా జావాస్క్రిప్ట్ ఫైల్ కూడా ఫెచ్ అవుతుంది. ఫెచ్ అయిన తర్వాత కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ రిమైనింగ్ హెచ్టిఎంఎల్ అనేది పాస్ అవుతుంది.
ఇక్కడ ఈ HTML పార్సింగ్ అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్ ఫెచ్ ఈ 2 ఎట్ ఏ టైమ్ జరుగుతున్నాయి కనుక స్లైట్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డిఫర్ అట్రిబ్యూట్ని యాడ్ చేద్దాం. డిఫర్ అట్రిబ్యూట్ కూడా HTML పార్సింగ్ అయ్యేటప్పుడు ప్యారలల్గా జావాస్క్రిప్ట్ ఫైల్ని ఫెచ్ చేసుకుంటుంది. బట్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ HTML పార్సింగ్ అయిపోయిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. సో డిఫర్లో HTML పార్సింగ్ అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్ ఫెచ్ అనేవి ప్యారలల్గా జరుగుతాయి అండ్ ఈ HTML పార్సింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఫెచ్ అయిన జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ బ్రౌజర్లో చూద్దాం. ఇక్కడ డిఫర్ అట్రిబ్యూట్ ఉంది కనుక ఫస్ట్ HTML పార్సింగ్ టాప్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్క్రిప్ట్ ట్యాగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఈ index.js ఫైల్ని ఫెచ్ చేసుకుంటుంది బట్ ఎగ్జిక్యూట్ చేయదు. ఈ కంప్లీట్ మొత్తం HTML పార్సింగ్ అయిపోయిన తర్వాతే ఈ ఫెచ్ అయిన జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో HTML పార్సింగ్ ఈ జావాస్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్ కంటే ముందే జరుగుతుంది కనుక అన్ని ఎలిమెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. దట్స్ వై వి గోట్ ద రిజల్ట్ 30. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ హెడ్ సెక్షన్లో ఉన్నా కానీ ఆఫ్టర్ HTML పార్సింగ్ జావాస్క్రిప్ట్ కోడ్ రన్ అవుతుంది కనుక రిజల్ట్ వాల్యూ వచ్చింది. ఇఫ్ ఇక్కడ ఈ డిఫర్ అట్రిబ్యూట్ని రిమూవ్ చేస్తే ఇక్కడ రిజల్ట్ వాల్యూ రావట్లేదు అండ్ వీ కెన్ సీ ద ఎర్రర్. ఇప్పుడు డిఫర్ అట్రిబ్యూట్ని యాడ్ చేద్దాం. వీ కెన్ సీ ద రిజల్ట్. సో ఈ డిఫర్ అండ్ ఎసింక్ని ఎప్పుడెప్పుడు యూస్ చేసుకోవచ్చు అంటే ఎసింక్ని ఎప్పుడు యూస్ చేస్తామంటే HTML పార్సింగ్తో పాటు జావాస్క్రిప్ట్ ఫైల్ని ఫెచ్ అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎసింక్ని యూస్ చేస్తాం. ఎక్కడైతే డౌన్ డిపెండెన్సీ ఉండదో అక్కడ ఎసింక్ని యూస్ చేసుకోవచ్చు. డిఫర్ HTML పార్సింగ్ అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్ ఫెచింగ్ ఈ రెండింటిని ప్యారలల్గా చేస్తుంది బట్ జావాస్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ HTML పార్సింగ్ అయిపోయిన తర్వాతే అవుతుంది. ఎక్కడైతే డౌన్ డిపెండెన్సీ ఉంటుందో ఆ కేసెస్లో డిఫర్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కోడ్లో డిఫర్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి జావాస్క్రిప్ట్ ఫైల్లో ఒక ఈవెంట్ని యాడ్ చేద్దాం. DOM కంటెంట్ లోడెడ్. ఈ ఈవెంట్ ఎప్పుడు ట్రిగర్ అవుతుందంటే కంప్లీట్ HTML పార్సింగ్ అయిపోయిన తర్వాత ఈ ఈవెంట్ అనేది ట్రిగర్ అవుతుంది. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్లో మనం డిఫర్ అట్రిబ్యూట్ని రిమూవ్ చేసాం. దట్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద రిజల్ట్ వాల్యూ. ఇప్పుడు ఈ document.getElementById ఈ లైన్ని ఈ ఈవెంట్ లోపలికి మూవ్ చేద్దాం. వీ కెన్ సీ ద రిజల్ట్. ఎందుకంటే ఈ ఈవెంట్ DOM కంటెంట్ లోడెడ్ అనేది మొత్తం HTML పార్సింగ్ అయిన తర్వాత ఈ కోడ్ని రన్ చేస్తుంది అండ్ వీ కెన్ గెట్ ద ఎలిమెంట్ విత్ రిజల్ట్ ఐడి. ఆ ఎలిమెంట్కి ఈ రిజల్ట్ వాల్యూ అటాచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ దెన్ సపోర్ట్ us బై లైకింగ్ ద వీడియో. ఇలాంటి కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.